హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దివ్య. నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఏంటి పిల్ల వెనకాల వ్యాన్ వేసుకొని వచ్చింది అనుకుంటున్నారా? మేమైతే టూర్కి అయితే పోతున్నాము ఈ వ్యాన్లో. ఇంకా అందరం కలిసి మా వాళ్ళు అయితే ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. ఇక చూసారు కదండి, వచ్చేసారు. ఇంకా మా గ్రూప్ మొత్తం ఇలా రెడీ అయ్యి వెళ్తున్నాం అనమాట టూర్కి. 3 టెంపుల్స్ అయితే చూద్దాం అనుకుంటున్నాము. ఇంకొంతమంది వచ్చారు, కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని వీడియో అయితే ఇట్లా తీసుకున్నాం అనమాట. ఇంకా తర్వాత ఇంకొకళ్ళు రావాలని చెప్పి ఇంకా అందరూ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి గ్రూప్ ఫోటో తీసుకొని మేమైతే వెహికల్ ఎక్కి స్టార్ట్ అయిపోయాం టూర్కి వెళ్ళే దారిలో మా రచ్చ అయితే చూసేయండి. ఇంకా మా వాళ్ళు బస్ ఎక్కితే ఒక్కొక్కరు హాయ్ అయితే చెప్తున్నారు. భారత్ అక్క, షర్మిల అక్క, శ్యామల అక్క ఇలా అందరం కలిసి టూర్కి అయితే స్టార్ట్ అయిపోయి ఎర్లీ మార్నింగ్. మా లారా పాప కూడా హాయ్ చెప్తుంది, లక్ష్మక్కను. ఇంకా తర్వాత ఒక్కొక్కళ్ళు వెహికల్ అయితే ఎక్కేసిన తర్వాత మా లక్ష్మక్క అయితే చక్కగా ఎదురైతే వచ్చేసింది వెహికల్లోకి. ఆటంకం లేకుండా సక్సెస్ఫుల్గా టూర్ కంప్లీట్ చేయాలని చెప్పి అక్క అయితే ఎదురైతే వెహికల్కి ఎదురొచ్చేసాక అక్క మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము. లారా పాపని ఇచ్చేసి ఇంకా మా వాళ్ళందరూ అయితే హాయ్ చెప్తున్నారు బస్సులో. ఇంకా మా గోల స్టార్ట్ అయిపోయింది అనమాట. ఒక్కొక్కళ్ళు హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పి ఇంకా మా వాళ్ళు గోల అయితే చూడండి. ఇంకా మా అక్క చూస్తూ ఉన్నారు. ఇంకా తర్వాత అక్క మేమేమేమి టెంపుల్ చూస్తున్నామో అని చెప్పేశారు. ఇక్కడ మా బేబీ ఆంటీ అయితే ఈసారి పావని తీసుకురావడం కుదరలేదు, నెక్స్ట్ టైం పావని తీసుకొస్తానని చెప్తున్నారు. ఇంకా మా వాళ్ళు అయితే గోల స్టార్ట్ అయింది. పాటలు పెట్టమని సాంగ్స్ పెడతారా లేదా మాకు జోక్ లేదని చెప్పి ఇంకా అలాగా మేము పాటలు పెట్టమని చిన్న పిల్లలకి అనమాట గోల్ చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా మేము బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ అని చెప్తుంది. ఇంకా మధ్యలో చాయ్కి టిఫిన్ కోసం ఆగే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కదా, ఇంకా అందుకోసం అని చెప్పి ఇంకా చాయ్ తాగి టిఫిన్ తిందామని చెప్పి ఆగాము. ఇంకా అందరూ అక్క వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు అయితే దిగుతున్నారు. ఇంకా 1 by 1 దిగుతున్నారు అనమాట ఒక్కొక్కళ్ళు. మా భారత అక్క ఇంకా కొంతమంది కొత్త అక్క వాళ్ళు యాడ్ అయ్యారనమాట టూర్ కిట్టి అనమాట. ఇది అందరిలాగా నార్మల్ కిట్టి కాదు. ఒక్కో మంత్ ఒక్కొక్క టెంపుల్ చూద్దాము, మనం కూడా ఏదైనా చాలా టెంపుల్స్ చూడాలనుకుంటాం, వెళ్ళలేకపోతాం కదా, ఒక్కళ్ళే వెళ్ళలేం కదా. ఇలా అందరితో ఫ్రెండ్స్తో సరదాగా వెళ్ళి ఎంజాయ్ చేసుకుని చూసేస్తే ఆ మజా వేరు. ఇంకా అందుకోసం అని చెప్పి ఇంకా మా భారత అక్క అయితే ఛాయ్ కోసం ఆగినామని చెప్తుంది. మా విజయ్ అక్క, లీలా అక్క ఇంకా అలా అందరూ ఒక్కొక్కళ్ళు దిగుతున్నారనమాట. మేము ఈ టూర్లో అయితే చాలా ఎంజాయ్ చేసాం. ముందు చూడండి అసలు ఎంత ఫన్ ఉంటుందో. ఇంకా ఛాయ్ తాగేవాళ్ళు ఛాయ్, టిఫిన్ తినేవాళ్ళు తింటున్నారనమాట. ఇంకా అక్కడైతే అక్క వాళ్ళు ఛాయ్ తాగడానికి వెళ్ళారు. అప్పుడు మేము తాగేసి వచ్చేసాం అనమాట. ఇంకా వాళ్ళు టిఫిన్ చేశారు అప్పుడు. ఇంక ఇక్కడైతే అందరము గ్యాదర్ అయిపోయి ఇంక మళ్ళీ బ్రేక్ అయితే ఎక్కేసిన తర్వాత మా భారత సరదాగా డాన్స్ అయితే చేసామన్నమాట. ఇంకా బస్సు బ్రేక్ అయితే ఎక్కడ పడిపోతామని అదొక టైం. మా ఇంటి బాగా వాళ్ళ ఆటోకుండా ఇలా ఎగ్జామ్ అలా తీసుకెళ్ళండి. ఈ జర్నీ అయితే కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. ఇంకా మేము ఇద్దరు డాన్స్ చేస్తే మా వాళ్ళు కూర్చొని చేస్తున్నారు. ఇంకా మమ్మల్ని ఎక్కువ ఫోకస్ చేశారనమాట. ఇంకా తర్వాత అయిపోయిన తర్వాత ఇంకా మా వాళ్ళు కూర్చొని అయితే స్టెప్స్ అయితే వేశారు.
కెమెరా కొంచెం అటు ఇటు తిరిగింది ఏమనుకోవద్దు. ఇంకా కూర్చొని వీళ్ళు లేకుండానే వేసారనమాట. ఇంకా పదండి పదండి అనుకుంటూ బాసింగ వెళ్ళాలి అనుకుంటూ జర్నీ అయితే బాగా లాంగ్ జర్నీ కాదు. శంషాబాద్ దగ్గర వెండికొండ సిద్ధేశ్వర ఆలయం టెంపుల్ అయితే ఎక్సలెంట్ ఉంది. తర్వాత అమ్మపాలెం, ఆ తర్వాత కలకత్తా కాళీమాత టెంపుల్ అవన్నీ చూసామన్నమాట. ఇంకా అలాగ జ్యూస్తో స్టార్ట్ అయిపోయాం మేమైతే. ముందు కొంచెం చాయ్ పడి టిఫిన్ తినడం మా వాళ్ళకి ఫుల్ ఎనర్జీ వచ్చేసింది. ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసాము. జర్నీ అయితే చాలా బాగా జరిగింది. ఇంకా తర్వాత అలా టెంపుల్కి అయితే వచ్చేసాం అనమాట. ఇంకా చూస్తూ ఉండగానే ఒక పాట వేయాలి టెంపుల్కి అయితే వచ్చేసాము మేము. ఇంకా దిగిపోయి టెంపుల్ అయితే చాలా బాగుంది. ఎంట్రన్స్లోనే రావి చెట్టు, ఆంజనేయ స్వామి టెంపుల్. ఇదిగోండి ఇదే వెండికొండ సిద్ధేశ్వర ఆలయం టెంపుల్ అయితే చూడాల్సిందండి. చాలా బాగుంది. మేము వెళ్ళినప్పుడు చాలా పీస్ఫుల్గా, క్రౌడ్ లేదు, సూపర్గా ఉంది టెంపుల్. చాలా బాగుంది. ఇది జయం మూవీలో కూడా ఉందంట, నాకు తెలీదు, లక్ష్మక్క చెప్పారు. గుడి అయితే చాలా బాగుందండి. ఇంకా మేము అందరం వెహికల్ దిగి ఇక గుడికి అయితే దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా ఒక్కొక్కరు ఇంకా తీసుకొని కావాల్సినవన్నీ కిందకైతే దిగేశారనమాట వెహికల్లోంచి. ఇంకా అందరం కలిసి టెంపుల్ చూడడానికి అయితే వెళ్తున్నాము. టెంపుల్ అయితే నిజంగా చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉందండి. ఆ టెంపుల్కి వచ్చాక ఒక మంచి విషయం కూడా జరిగింది. ఈరోజు మేమందరము కలిసి ఒక కిట్టి పెట్టుకున్నామండి. అది ఏం కిట్టి అంటే అందరిలాంటి కిట్టి కాదు, ఓన్లీ టూర్ కిట్టి. అంటే నెలకు ఒక టూర్ వచ్చేటట్టుగా పెట్టుకున్నాం. ఈ మంతే స్టార్ట్. ఫస్ట్ ఎక్కడికి వచ్చామంటే 1000 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి వెండికొండ సిద్ధేశ్వరాలయం అనేసి, సిద్ధులగుట్ట అంటే శంషాబాద్ దగ్గర ఉంటుంది ఇది. ఇక్కడికి వచ్చాము. ఒక్కసారి చూడండి. మా ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చాము. నెక్స్ట్ ఈ గుడి మీకు ఎవరికన్నా ఐడియా ఉంటే జయం అనేది సినిమాలో కూడా తీసిన టెంపుల్ అంట ఇది. ఇక్కడికి వచ్చాము. ఇక్కడ స్వామి చాలా పవర్ఫుల్ అని కూడా చెప్పారు. అందరికీ అంటే ఆరోగ్యం బాగాలేకపోయినా ఏవి సమస్యలు ఉన్నా స్వామిని ముక్కుంటే తీరుతాయన్నారు. మేము కూడా అందరూ లోకా సమస్త సుఖినోభవంతు అని ముక్కుకోవడానికి వచ్చాము. ఓకేనా, చూడండి ఒకసారి. ఓకే. అయితే ఆ టెంపుల్ గురించి అయితే చెప్పిన తర్వాత ఇంకా మేము లోపలికి అయితే దర్శనానికి వెళ్తున్నాం. ఈ పక్కనే టెంకాయలు, అభిషేకానికి కావాల్సిన సామాన్లు అయితే పెట్టారనమాట. ఇంకా అక్కడైతే తీసుకుని క్యూట్ బాబు అయితే భలే ఉన్నాడు, కుర్తా పైజామాలు. ఇక్కడైతే కొలను ఉందంట. ఇదివరకు సిద్ధులు ఇక్కడే స్నానాలు చేసి పైన సిద్ధులు పూజ అయితే చేసుకోవడానికి వెళ్ళేవాళ్ళంట. అందుకని ఆ కొలను అలానే ఉందండి. గేట్లు అయితే పెట్టేశారు చుట్టూ. ఇంకా తర్వాత మేము గుడి చూడడానికి అయితే వెళ్తున్నాం అనమాట లోపలికి. ఇంకా మా వాళ్ళందరూ టెంకాయలు, పసుపు, కుంకుమ, అభిషేకానికి కావాల్సినవన్నీ స్వామివారికి తీసుకోవడానికి వెళ్ళారనమాట. ఇంకైతే నేను గుడి మొత్తం ఒకసారి ఇట్లా ఒక రౌండ్ చూపించాను అనమాట. కొంతమంది తీసుకునే వాళ్ళు తీసుకున్నారు, కొంతమంది వెళ్ళేవాళ్ళు పైకి వెళ్తున్నారనమాట. ఇంక మా వాళ్ళందరూ టెంపుల్కి స్టెప్స్ ఎక్కాలి చాలా పైకి అనమాట. కొండ మీద ఉన్నారు స్వామివారు, చాలా బాగున్నారు. ఇంకా తర్వాత నేను కూడా వెళ్ళాను. షర్మిలకి ఎక్కుతున్నారు. ఆ తర్వాత అక్క నన్ను కూడా వీడియో తీయమంటే ఇంకా సరే అని చెప్పి స్టార్టింగ్ నుంచి ఇంకా గంట అయితే నాకు అస్సలు అందలేదు. ఇంకా గంట కొట్టేసి పైకి అయితే వెళ్తున్నాం. అబ్బా మెట్లు ఎక్కేటప్పటికి నీరసం వచ్చిందండి. చాలా పైకి ఉన్నాయి మెట్లు, కానీ చాలా బాగుంది టెంపుల్ అంతా అయితే చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా సరదాగా ఇంకా అలా మాట్లాడుకుంటూ ఇంకా అందరం అయితే ఎక్కేసాము పైకి. ఇంకా తర్వాత అక్క వాళ్ళని అయితే వీడియో తీసాను నేను పైకి వెళ్ళిపోయిన తర్వాత. ఇంక అందరము సరదాగా అలా మాట్లాడుకుంటూ దేవుణ్ణి ఓం నమ శివాయ అనుకుంటూ పైకి అయితే ఎక్కేసాము. ఇదే టెంపుల్ కార్తీక మాసంలో వెళ్తే కనుక ఎక్సలెంట్ ఉంటుందండి. అంత బాగుంది గుడి. కార్తీక మాసంలో ఇంకా బాగా పూజలు చేస్తారంట. శివాలయం కదా, ఈ గుడికి గోపురం కూడా లేదండి. స్వామికి పైన అంతా ఓపెన్గానే ఉంటుంది, గ్రిల్స్ ఉంటాయి, పాములు కూడా కాపలా ఉంటాయంట అండి. అంటే నాకు తెలిసింది చెప్తున్నాను. ఈ గుడి విశిష్టత ఇంకా చాలా ఉంది. సిద్ధులు పూజ చేసి వెలిసిన శివయ్య అన్నమాట. గుడి ఫేమస్ అనమాట, చాలా బాగుంది. నాకు సరిగ్గా తెలీదు, కొంచెమే తెలుసు దీని గురించి. అంటే నేను ఎప్పుడు వెళ్ళలేదు కదా, అందుకోసం అని చెప్పి ఇంకా మా అక్క వాళ్ళు ఎక్కలేక పూజ సామాన్లు అవి అయితే తీసుకొని మిగిలిన వాళ్ళంతా ఇంకొకళ్ళు పైకి అయితే వస్తున్నారు. ఇంకా అందరం కలుసుకొని పైకి అయితే వెళ్ళాము అభిషేకానికి. లక్ష్మక్క, విజయక్క, శైలజ అక్క ఇలా అందరం వాళ్ళైతే వెనకుండిపోయారు. అంటే పూజ సామాన్ తీసుకోవడానికి వెళ్ళారు. అందరం ఎందుకని చెప్పి ఇంక ఇద్దరికి ముగ్గురికి అలా వీళ్ళే తీసుకొని వచ్చేసారు. ఆ పక్కన బేబీ ఆంటీ ఉంది, ఎంత హుషారుగా ఎక్కేస్తున్నారో చూడండి జెట్ స్పీడ్లో. తర్వాత లాస్ట్లో రాజీ అక్క కూడా ఎక్కుతుంది. ఇంకోండి నేను టెంకాయ తీసుకురమ్మని చెప్పాను, నాకు చూపిస్తుంది అనమాట.
ఇంకా రాజీ అక్క కూడా అయితే పూజ సామాన్ అయితే తీసుకొని వచ్చింది. ఇంకా ఆ తర్వాత మేమిద్దరం కూడా పైకి అయితే ఎక్కేసాము మెల్లగా. ఈ మెట్లు ఎక్కేటప్పుడు నీరసం వస్తుందా బాబు, ఓం నమ శివాయ అనుకుంటూ ఎక్కేసామన్నమాట. శివయ్య కనిపించాడు మాకైతే ఆ మెట్లు ఎక్కేలోగా. కానీ బాగుంది టెంపుల్. ఇంకా పైకి ఎలా వెళ్ళాలన్నమాట. ఇంకా మెట్లన్నీ ఎక్కేసిన తర్వాత స్తంభాలు చూడండి, అసలు ఎంత పాత గుడి, పురాతనమైన గుడి, అసలు చాలా బాగుంది గుడి అయితే. స్తంభాలు కూడా అట్లానే ఉంచారు, పాత టెంపుల్ లాగానే. ఇంకా అయితే ఇక్కడ కొంతమంది టెంకాయలు కొట్టారు, అక్కడ అమ్మవారికి పూజ అయితే చేస్తున్నారనమాట. గుడిలో అయితే వీడియో తీయొద్దని చెప్పారు ఫస్ట్. ఇంకా వాళ్ళకి తెలియకుండా కొంచెం కొంచెం తీసాను అనమాట. ఇంకా ఒక్కొక్కరు తెచ్చిన టెంకాయలు అయితే ఇక్కడే కొట్టమన్నా లోపల అభిషేకానికి అయితే వెళ్ళటానికి. ఇంకా అందరూ ఇంకా తెచ్చిన టెంకాయలు అయితే ఇక్కడే కొట్టేశారు. ఇక్కడ అమ్మవారికి అయితే వినాయకుడు వారు అమ్మవారు సరిగ్గా గుర్తులేదు నాకు, పూజ అయితే జరుగుతుంది, పంతులు గారు ఉన్నారు. ఇక్కడ లోపల అభిషేకానికి అయితే వచ్చేసాము. ఇక్కడ పంచామృతాలతో స్వామివారి అభిషేకం అయితే కన్నుల పండగగా చాలా బాగా జరిగిందండి. ఇది స్వయంగా మన చేతులతో అభిషేకం చేసుకోవచ్చు. చెప్పాను కదా స్వామివారికి గోపురం లేదని చెప్పి, ఇంకా పైన అలా గ్రిల్స్ పెట్టారనమాట. ఎండైనా వానైనా ఇంకా అలా తడుస్తూ ఉంటారనమాట స్వామి. ఆ గుడి విశిష్టతే అదనమాట. ఇంకా మా వాళ్ళు భక్తి శ్రద్ధలతో స్వామివారికి అభిషేకం అయితే చేశారు. నాకు ఇది ఒకటి చాలా బాగా అనిపించింది, మన చేతులతో మనమే స్వామివారికి అభిషేకం చేసుకోవడం. వీడియో తీయొద్దన్నారు, అందుకని నేను ఒక మూలకు నుంచి ఫాస్ట్గా నేను వేయాల్సినవి వేసేసి అభిషేకానికి నేనైతే ఇట్లా అక్క వాళ్ళందరినీ వీడియో తీసాను అనమాట. టెంపుల్ అయితే మీకు చూపిద్దామని వాళ్ళకి తెలియకుండా. తర్వాత అడిగితే లాస్ట్లో వాళ్ళు ఫస్ట్ అయితే వద్దన్నారు, కానీ లాస్ట్లో పంతులు గారిని అడిగితే మేము ఇంత దూరం నుంచి వచ్చాము తీసుకుంటామంటే తీసుకోమన్నారు. ఇంకా స్వామివారికి పాలు, పెరుగు, పంచామృతాలతో అభిషేకం అయితే చాలా బాగా జరిగిందండి. అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోలేదన్నమాట. ఇంకా గంధము, విభూది అన్నీ రాసి మంచిగా పూజ అయితే చేశారు. పంతులు గారు కూడా పూజ చాలా బాగా చేశారండి. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే తప్పకుండా వెళ్ళండి. గుడి అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అందరూ ఒకసారి అభిషేకం చేసి అలంకరణ తెచ్చిన పళ్ళు, పూలు అన్నీ స్వామివారికి పెట్టామన్నమాట. ఇంకా అభిషేకం అయిపోయిన తర్వాత స్వామివారి నైవేద్యం పెట్టమన్నారు. ఇంకా తెచ్చినవి అట్టిపళ్ళు, పూలు అవన్నీ పెట్టేశారు వీళ్ళు. నేను కూడా పెట్టాను, అంటే నేను పెట్టింది వీడియో తీయడానికి కావాలా, నేనే తీయడం కదా వీడియో, అందుకోసం అని చెప్పి ఇంకా నేనే త్వరగా ముందు నేను పెట్టాల్సినవి పెట్టేసి ఇంకా అట్లాగా చేసాం. స్వామివారికి హారతి అయితే ఇచ్చామన్నమాట. నేను కూడా ఒక చేత్తో వీడియో, ఒక చేత్తో హారతి అయితే చూపించి వీడియో అయితే తీసాను. హారతి కూడా మనమే ఇవ్వచ్చు అనమాట. నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా మన చేతులతో స్వామివారికి దగ్గరంగా అలంకరణ అభిషేకం అంటే ఎంత పుణ్యం చేసుకొని ఉండాలి మనము. ఇంకా అయ్యవారికి హారతి అయితే ఇస్తున్నారు, మీరు కూడా తీసుకోండి, మాతో పాటు మంచి మీకు కూడా జరగాలని అనగాల అమ్మవారు ఉన్నారనమాట. అమ్మవారికి కూడా పసుపు, కుంకుమ, పువ్వులు అవి అయితే వేశారు అక్క వాళ్ళు. నేను కూడా వేసాను తర్వాత. ఇంకా వేసేసిన తర్వాత ఇంకా 1 by 1 ఇంకా స్వామివారికి దక్షిణ తాంబూలం ఇచ్చేసి ఇంకొకళ్ళు బయట అందరం ఫుల్ అయిపోయాము అక్కడే. ఇంకా అందుకని చెప్పి ఎక్కువ పసుపు, కుంకుమ అమ్మవారికి వేయొద్దు అని చెప్తున్నారు. దక్షిణ అయితే ఇంకా అక్కడ పెట్టేయమని చెప్పారు. వానక్క దక్షిణ అక్కడ పెట్టేసి దండం పెట్టుకుంది. ఇంకా తర్వాత మేము కూడా అక్కడే దక్షిణ పెట్టేశాము. పూజ అంతా అయిపోయి అందరూ బయటకు వెళ్ళాక స్వామివారు అమ్మవారి అలంకరణలు చాలా ముద్దుగా చాలా బాగున్నారు. అలంకరణ సింపుల్గా ఉన్నా కూడా చాలా బాగున్నారు. ఇక పైన చూశారు కదా స్వామివారికి గోపురం ఉండదు అనమాట, అట్లా ఉంటుంది. తర్వాత ఇక్కడ వినాయకుడు స్వామిని దర్శనం అయితే చేసుకున్నాము. విఘ్నేశ్వర స్వామి దగ్గర కూడా పూజ అయ్యేవారు చాలా బాగా చేశారు. ఇంకా తీర్థము ఇంకా శటకోపం అన్నీ పెట్టించుకొని ఇంకా వీడియో అయితే తీసుకున్నాం అనమాట. ఇక్కడ కూడా దర్శనం చాలా గుడికి వెళ్తే ఒక పీస్ఫుల్, ఒక మంచి వైబ్ వచ్చిందండి. చాలా ప్రశాంతంగా ఉంది. నాకు కూడా ఒక మంచి విశేషం జరిగింది ఆ టెంపుల్కి వెళ్ళొచ్చాక. తర్వాత అప్కమింగ్ వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను ఆ మంచి ఏంటనేది. నాకు జరిగిన, నా ఫ్యామిలీకి జరిగిన నాకు మంచే కదండి అది. ఇంకా తర్వాత ఇక్కడైతే అమ్మవారికి పంతులు గారు పూజ చేస్తున్నారు. పూజ చేసిన తర్వాత అమ్మవారికి చేసిన కుంకుమ కూడా మనకి ఇచ్చారు. అసలు వ్యూ అయితే ఎంత బాగుందండి, చుట్టూ కొండలతో. ఇక్కడ లీలక్క అయితే స్వామివారి జపం అయితే చేసుకుంటుంది, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని. పిల్లర్స్ చూడండి, ఓల్డ్ పిల్లర్స్ అనమాట. ఆ స్తంభాలు అవి కానీ అసలు ఒక గుడ్ వైబ్ వచ్చింది. ఒక పాత పురాతనమైన టెంపుల్ అయితే చూసాను అనిపించింది, చాలా బాగుంది. ఇక్కడైతే పంతులు గారు అర్చన చేసి అందరికీ తీర్థం ఇచ్చి సెటార్ అయితే పెడుతున్నారు. ఇంకా అందరం పెట్టించుకున్నాము. పూజ కూడా ఇక్కడ కూడా చాలా బాగా చేశారు. అమ్మవారికి కుంకుమార్చన చేసిన కుంకుమ కూడా అందరికీ అందిందా లేదని అడిగి మరీ ఇచ్చారు పంతులు గారు, అది కూడా బాగా నచ్చింది. చూసారు కదండి, చుట్టూ కొండల మధ్య గుట్ట మీద ఉన్నారు స్వామి. అసలు ఎంత బాగుందో, పైనుంచి చూస్తుంటే అట్లానే ఉండిపోవాలనిపిస్తుంది. చుట్టూ అసలు
చాలా బాగుందండి. ఆ కొండల మధ్యన ఆ వ్యూ అంతా, పైన నెమళ్ళు అరుస్తున్నాయి. ఎక్కడ ఆ సౌండ్ వినిపిస్తుంది కానీ నేను నెమలి అయితే కనిపించలేదు. చాలాసేపు చూశాను కానీ షూట్ చేసుకుందామని వీడియోలో కనిపించలేదు. ఇంకా తర్వాత మా వాళ్ళందరూ కూర్చొని ప్రసాదాలు అయితే తీసుకుంటున్నారు. ఇంకా తర్వాత చూసారు కదా పెద్ద పెద్ద ఇవి పాలరాతి కొండలు అంట. ఇప్పుడైతే ఎండకి వానకి అట్లా అయినాయంటే కానీ అవి పలగొడితే వైట్ కలర్లోనే ఉంటాయంట. అందుకని ఈ టెంపుల్కి వెండికొండ సిద్ధేశ్వర స్వామి ఆలయం అని పేరు వచ్చిందంట అండి. జయం మూవీ చూస్తే మీకు ఐడియా ఉంటుంది. కొండల్లోంచి హీరోయిన్ గారు ప్రదర్శన చేసినప్పుడు సీన్ కూడా ఉంటుంది. అసలు కొండలు చూడండి ఎంత బాగున్నాయో, పైకి పాములు అవి కూడా తిరుగుతాయంట. ఇక్కడ నాగపడగలు కూడా ఉన్నాయన్నమాట. నాగేంద్ర స్వామి అక్కడ వస్తారంట కాపలా కాయడానికి. అక్కడ స్వామివారిని కూడా అయితే దర్శనం చేసుకున్నాం. మీరు కూడా చూసేయండి, చాలా బాగుంది. ఇంకా తర్వాత కింద గుడికి దిగేసిన తర్వాత ఆంజనేయ స్వామి అయితే ఉన్నారు. ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా చాలా బాగున్నారు. ఇక్కడ విశిష్టత ఏంటంటే గద, స్వామివారి గదతో మనకి ఆశీర్వచనం అయితే ఇచ్చారనమాట. ఇది ఒకటి నాకు చాలా స్పెషల్గా అనిపించింది, నేను ఎక్కడ చూడలేదు, బాగుంది. ఇంకా తర్వాత కిందకైతే వచ్చేసి మళ్ళీ అయితే వేరే టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇదిగోండి అమ్మపాలెం టెంపుల్కి అయితే వచ్చేసి నేను ఎప్పుడు సినిమాల్లో సీరియల్లో చూసాను, ఈ టెంపుల్ని రియల్గా చూసేటప్పుడు నాకు భలే అనిపించింది. ఇంకా ఈ గుడి మేము చాలా చూడలేదండి, కన్స్ట్రక్షన్ జరుగుతోంది. ఇక్కడ పక్కన కొలను కూడా ఉంటుందంట, అదైతే క్లోజ్ చేశారు, వెళ్ళడానికి లేదు. ఇంకా గుడి కూడా చాలా బాగుంది. అమ్మపాలెము ఇక్కడ షూటింగ్స్, ప్రీ వెడ్డింగ్ షూటింగ్స్, సీరియల్స్ అవన్నీ జరుగుతాయంట. గుడి కూడా చాలా బాగుందండి. ఇంకా మా వాళ్ళు అయితే లోపలికి వెళ్ళిపోయి అర్చన టికెట్లు అయితే తీసుకొని స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట. ఇంకొక గోపురం అది అంతా చాలా బాగుంది స్వామివారిది. ఇంకా పైన కూడా స్వామివారిది ఏదో ప్రతిమ ఉందండి, చాలా బాగుంది. ఇంకా టెంపుల్ లోపలికి అయితే మేము వెళ్ళిపోయి లైన్లో అయితే నుంచున్నాము అభిషేకం అర్చన చేయించుకోవడానికి. ఇక్కడైతే అర్చన టికెట్లు ఇస్తున్నారు, లోపలికి వెళ్ళారు. ఇక్కడైతే వీడియో అయితే అస్సలు తీనివ్వలేదు. ఇంకా ఫస్ట్లో నాకు తెలియక నేను కొంచెం అయితే షూట్ చేశాను. రాములు వారు అయితే ఎంత బాగున్నారు. ఇంకా మా వాళ్ళు అందరూ అర్చన చేయించుకోవడానికి లైన్లో అయితే నుంచున్నారు. లైన్లో వెళ్ళాక మేము అర్చన టికెట్ తీసుకోవాలని తెలిసింది, అందుకని కొంతమంది చేయించుకున్నాక అర్చన టికెట్ తీసుకొని మళ్ళీ వచ్చామన్నమాట. రాముల వారు అయితే చాలా బాగున్నారు, దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను నేనైతే. ఇంకైతే ఇక్కడ తాబేలు కూడా అది కింద బండ మీద ఉందన్నమాట, చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇక్కడ కూడా దర్శనం అయితే చాలా బాగా జరిగింది, చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా క్రౌడ్ లేకుండా బాగుంది. ఇక్కడ ప్రసాదం కూడా చాలా బాగుంది. ఇంకా ప్రసాదం అయితే తీసుకొని అందరం తల కొంచెం అయితే తింటున్నాం. మా వాళ్ళు చూడండి వనభోజనాలకు వచ్చినట్టు కూర్చున్నారు, చక్క ముచ్చట్లు పెట్టారు. దర్శనం అయితే ఇంకా మొత్తానికి అమ్మపాలెం దర్శనం అయితే కంప్లీట్గా అయిపోయింది. ఎక్కడికి వచ్చాం మనం, అమ్మపాలెం టెంపుల్కి వచ్చామంటే అవును అని చెప్పి ఇంకా మా వాళ్ళందరూ ఇంకా అట్లాగా జై శ్రీరామ్. ఇక్కడైతే గుడి ఈ మాట ఎందుకు చెప్పానంటే మీకు వెనక టెంపుల్ చూస్తే ఐడియా వస్తుంది. ఇది శంషాబాద్ దగ్గర ఉన్న అమ్మపల్లి అనే గ్రామంలో ఉంటుంది సీతారామాంజనేయుల స్వామి వారి టెంపుల్. ఆంజనేయ స్వామి ఇందులో ఉండడండి ఈ గుడిలో. ఎందుకు అనంటే రాములు వారు వనవాసం వచ్చినప్పుడు వచ్చినటువంటి టెంపుల్ అన్నమాట ఇది. ఈ టెంపుల్ కట్టినప్పుడు రాముల వారికి ఆంజనేయ స్వామి వాళ్ళు పరిచయం అవ్వరన్నమాట. అందుకే ఇక్కడ గుడిలో వచ్చేసి ఓన్లీ లక్ష్మణుడు, అమ్మవారు, రాముల వారు వీళ్ళు ముగ్గురే ఉంటారు. ఈ గుడి యొక్క ప్రత్యేకత ఇది. ఎన్నో ఏండ్ల కిందట కట్టినటువంటి టెంపుల్, చాలా పవర్ఫుల్ టెంపుల్. మేము ఇప్పుడు చాలా సార్లు వచ్చాం, మళ్ళీ కూడా స్వామి ఈ రోజు దర్శనం ఇస్తానంటే వచ్చాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అనుకుంటా అదైతే పూర్తి చేసేసాము. ఇక్కడ వెహికల్ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది, నాకు సరిగ్గా తీయడం వల్ల అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా చాలా పెద్దది బాగుంది. వ్యూ అయితే ఆ చుట్టుపక్కల అంతా చాలా బాగుంది, పక్కా పల్లెటూరు టైప్లో ఉందన్నమాట, సూపర్గా ఉంది. నెక్స్ట్ అయితే మేము కలకత్తా కాళీమాత టెంపుల్కి అయితే వచ్చాము. మేము వెళ్ళేటప్పుడు గుడి క్లోజ్ ఉందన్నమాట, లంచ్ టైం అయిపోయింది. ఇంకా బయటే కొంచెము సేపు తిని ఎంజాయ్ చేసాము. ఈ ఎంజాయ్మెంట్ అయితే సూపర్ ఉంటుంది, నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్నట్టు. ఇక్కడైతే బాతులు అవైతే ఉన్నాయి, భలే గుడికి సంబంధించి పెంచుతున్నట్టున్నారు. ఇవైతే భలే ఉన్నాయండి క్యూట్గా. అటు వస్తే ఇటు వెళ్తానే, ఇటు వస్తే అటు వెళ్తే. ఇంకా మా వాళ్ళంతా ఇంకా లంచ్ అయితే చూసండి, వివాహ భోజనంబు వింతైన వంటకంబు అంటూ అన్నీ ఎవరు తెచ్చిన స్పెషల్స్ అన్నీ ఆడబెట్టినారు. ఇంకా అందరూ ఎవరెవరైతే ఏం తెచ్చినామో అన్నీ పెట్టి పాపపు పైనుంచి కాకుంది రెట్టేసేద్దాము అని చెప్పి మా భారతక్క అయితే కంగారు పడిపోతుంది అసలు. ఇంకా మా వాళ్ళు అయితే ప్లేట్లు పట్టుకొని కానేకో దేవరా అన్నట్టు ప్లేట్లు అయితే పట్టుకొని రెడీగా కూర్చుని లంచ్ టైం అయిపోయింది. ఇంకా అందరూ ఎవరు తెచ్చిన నేను ఇది తెచ్చాను, అది తెచ్చాను. భారతకి ఏం తింటుంది తినేస్తుంది చప్పుడు చేయకు.
విన్నారు కదా మా వాళ్ళు ఏమైతే తెచ్చారో అవన్నీ చెప్తున్నారు. ఇది చేశాను అది చేశాను అని చెప్పి అందరూ మంచిగా ఫుడ్ అయితే బాగా తెచ్చారు. లంచ్ అయిపోయిన తర్వాత మాతో పాటు ఇంకో బ్యాచ్ వచ్చారు. మా ఫుడ్ నేనైతే మేము వాళ్ళకి పెట్టాము. ఫుడ్ పెట్టామని చెప్పి వాళ్ళు థమ్స్అప్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ మా బాగా ఫ్యామిలీ అయితే చూడండి ఇంకా థమ్స్అప్ బాటిల్ పెట్టి చీజ్ అని కొడుతుంటే గుర్తొచ్చి ఏం మాట్లాడుతున్నావా నువ్వు అని చెప్పి థమ్స్అప్ బాటిల్ అయినక్క సరదాగా అలా అన్నాను. పాటకి తర్వాత వాళ్ళ పాట పెట్టుకున్నాం. మా బాధకు ఫుల్ కామెడీ ఇంకా మేము ఎక్కడ ఉన్నామంటే షామీర్పేట దగ్గర కాలకత్తా కాళీమాత టెంపుల్కి వచ్చాము. ఇక్కడ మేము కాకుండా మాకు ఒక 10 మంది ఫ్రెండ్స్ కలిసారనమాట. వాళ్ళకి మేము భోజనం పెట్టాం, వాళ్ళు మాకు మంది ఇచ్చారు. అంటే ఇచ్చారు. ఎప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా ఇలాగే ఫ్రెండ్స్ కలుపుకోండి అబ్బా. బాయ్ ఫ్రెండ్స్. వాళ్ళంతా ఫ్రెండ్స్ అయిపోయారు. ఇంకా ఫ్రెండ్స్ గురించి అయితే వివరంగా చెప్పింది కదా అక్క. ఇంకా తర్వాత మా వాళ్ళంతా చెరువు దగ్గర చేరి ఫోటోలు వీడియోలు రచ్చ వేశారు. అసలు మామూలుగా లేదు. అందరూ ప్రతి ఒక్కళ్ళు చిన్న పిల్లలు అయిపోయారు. నేను ఒక్కటే చెప్తానండి, ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి డేలో ఒక 1 డే మనకి ఎంజాయ్ చేయడానికి కంపల్సరీగా కావాలండి. అది ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఎలాగ వెళ్ళినా సరే ఎంజాయ్ అంటే మనకు పెద్దగా ఏం అవసరం లేదండి ఆడవాళ్ళకి. అయితే ఇంట్లో వంటలు చేసుకొని సరదాగా ఫ్రెండ్స్ అందరం కలిసి ముచ్చట్లు చెప్పుకొని ఆ డే మనం మర్చిపోయినట్టు ఎంజాయ్ చేయడం, లేదా ఇలా టెంపుల్స్కి వెళ్ళి ఇలా ఎంజాయ్ చేయడం, చిన్న కిట్టీలా పెట్టుకొని ఎంజాయ్ చేయడం, ఇలాంటి చిన్న సంతోషాలే మనం అల్ప సంతోషాలు అండి. మన లేడీస్ ఇలా చిన్న వాటికి తృప్తి పడిపోతాము. ఇంకా మా వాళ్ళు అయితే చిన్న పిల్లలు అయిపోయి ఎంత బాగా ఆడుకున్నారంటే వాళ్ళని చూస్తే అసలు నాకు 2 కలిపి చాలేదు, అంత ముచ్చటగా ఆడుకున్నారు. ఆ చెరువులో చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి నాకు కూడా. ఇంకా చెరువు గట్టున కూర్చొని చేపలు అవన్నీ ఉంటే చూస్తూ ఆడుతూ ఆ చేపలను పట్టుకోవడానికి మా రాజయ్యకి అయితే తెగ ట్రై చేసిందండి, కానీ దొరకలేదు. ఇంకా బాతకి అయితే చిన్నపిల్ల అయిపోయి చూడు ఎట్లా గెంతుతుందో అసలు. ఇంకా పాటలు ఆడుతున్నాయండి ఈ పాట అని చెప్పి అసలు చాలా. ఈ టెంపుల్ దగ్గర అయితే మేము ఎంత ఎంజాయ్ చేసామో. ఆ లంచ్ టైంలో గుడి క్లోజ్ చేయడం మాకు ఒక బెనిఫిట్ అయిందనమాట. ఇంకా మా లేడీ గ్యాంగ్ అంతా ఫొటోస్ దిగుతున్నారనమాట ర్యాంప్ వాక్ చేసి. ఇంకా తర్వాత మేము వెళ్ళిన వాళ్ళందరం మంచిగా ఇలా ఫోటో వీడియో అయితే తీసుకున్నాము. గుడికి లంచ్ టైంలో క్లోజ్ చేయడం ఒక మంచి పని అయింది. మాకు మంచిగా ఎంజాయ్ చేసాం, టైం దొరికింది. ఇంకా మా వాళ్ళు అయితే రీల్స్తో కుస్తీలు అనమాట. నువ్వు అలా చేయి నువ్వు ఇలా చేయని. మా వాళ్ళతో రీల్స్ అంటే మామూలుగా ఉండదు అనమాట. మొత్తానికి ఎట్లా కొట్లా కష్టపెట్టి అట్లా చేసి ఇట్లా చేసి కొన్ని రీల్స్ అయితే షూట్ చేసినాం మేము. ఇంకా ఇలా కాదురా బాబు ఇది బాగాలేదు అని చెప్పి మళ్ళీ వేరే యాంగిల్ చేసినారు, ఏదేదో చేసాము. మొత్తానికి బాగా అయితే ఎంజాయ్ చేసినాము. కొన్ని రీల్స్ అయితే తీసాము. హ్యాపీ డేస్ అంటూ ఫ్రెండ్షిప్ డే అయిపోయాక ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాం. మేమైతే అందరం చిన్నపిల్లలు అయిపోయి ఫుల్ ఎంజాయ్ చేసినాం. అయితే ఈ ట్రిప్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ట్రిప్ ఎలా ఎంజాయ్ చేస్తామో తెలియదు, కానీ ఈ ట్రిప్ అయితే సూపర్గా ఎంజాయ్ చేసాము. మంచిగా తిన్నాము, ఆడుకున్నాం, పాడుకున్నాం, దేవుడి దర్శనం చేసుకున్నాం ప్రశాంతంగా. ఇదేనండి శంషాబాద్ కలకత్తా కాళీమాత టెంపుల్. ఇంకా టెంపుల్ అయితే అసలు సినిమా సెట్టింగ్లో వేరే లెవెల్ అండి. అసలు చాలా బాగుంది టెంపుల్. ఇది కూడా చూడవలసిన టెంపుల్ అండి, కంపల్సరీగా చూడండి మీరు ఎవరైనా శంషాబాద్ సైడ్ ఉంటే గనక. అసలు నందనవనంలాగా ఎంత పీస్ఫుల్గా ఉందంటే చాలా ప్రశాంతంగా ఉంది. కాళీమాత అన్న పేరుకే కానీ అమ్మవారు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నారు. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. గుళ్ళో అంతా బాగా చాలా బాగుంది. కొన్ని ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాం మేము కూడా. గుడి అంతా పాలరాయితో అలా ఉందండి. గుడి లోపల ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. ఇది ఒక మండపం అనమాట, చాలా బాగుంది. ఏదో మండపం ఎదురుగుండానే అమ్మవారు కాళీమాత విగ్రహము అది పూజ మందిరం ఉంది. చాలా బాగుంది. ఫొటోస్ వీడియోస్ దిగడానికి కూడా సూపర్గా ఉంది. చాలా ప్రశాంతంగా కూడా ఉంది. దేవుడి దర్శనానికి అయితే వెళ్ళిపోదాం పదండి. ఇంకా అయితే అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాం. ఇంకా అందరూ పంతులు గారు, కాకపోతే వాళ్ళకి తెలుగు రాదు, మహారాష్ట్రకు సంబంధించి మార్వాడి లాగా అట్లా అనిపించారు నాకైతే. వాళ్ళు ఏంటో నాకు తెలియదు, కానీ పంతులు గారికి తెలుగు రాదు. ఇంకా మొత్తానికైతే పూజ అయితే చాలా బాగా చేశారు.
అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. పంతులు గారికి అయితే అందరూ మంచిగా ఆశీర్వచనం అయితే ఇచ్చారు. చాలా బాగుంది. ఇక్కడ కూడా దర్శనం బాగా జరిగింది. అమ్మవారికి మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. అమ్మవారు ఎంత బాగున్నారంటే కలకత్తా కాళీమాత సూపర్గా ఉన్నారు. టెంపుల్ కూడా చాలా బాగుంది. పక్కనే అమ్మవారికి ఒక బెడ్ కూడా వేశారు. పూజ అయితే చాలా బాగా చేశారు పంతులు గారు. ఇంకా తర్వాత ఇంకా లక్ష్మక్క చెప్తాను. ఈరోజు మేము మూడో గుడి అమ్మపల్లిలోనే కొంచెం లోపలికి వచ్చిన తర్వాత కలకత్తా కాళీమాత టెంపుల్ చాలా అంటే చాలా బాగుందండి. చూడండి అమ్మవారు అసలు కాళికామాత అని పేరుకే కానీ చాలా ప్రశాంతంగా చాలా మంచిగా కనిపిస్తున్నారు. కుదిరిన వాళ్ళంతా తప్పకుండా వచ్చి ఇక్కడ ఒకసారి చూడండి. అట్మాస్ఫియర్ కూడా చాలా అంటే చాలా కూల్గాను చాలా బాగుంది. ఇది ఒక్కసారి మీకు లొకేషన్ కూడా చెప్తాను చూడండి. శంషాబాద్ ఊర్లో నుంచి లోపలికి రావాలి. దగ్గర దగ్గర ఒక 5-6 కిలోమీటర్స్ లోపలికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఎవరిని అడిగినా కాళికామాత టెంపుల్ అంటే చెప్తారు. ఈజీనే, రోడ్డు కూడా చాలా బాగుంది. కుదిరిన వాళ్ళు తప్పకుండా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళండి. కాళీమాతాకి, కాళీమాతాకి. టెంపుల్ దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇంకా పక్కనే కృష్ణుడు, వినాయకుడు, వెంకటేశ్వర స్వామి విగ్రహాలు అయితే ఉన్నాయి. గుడి కూడా చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. ఇంకా అందరం దర్శనం అయితే చేసుకొని గుడి అంతా చక్కగా చూసుకొని ఇక్కడైతే కొంతమంది కూర్చున్నారనమాట, కొన్ని ఫొటోస్ వీడియోస్ దిగుతూ. ఇంకా తర్వాత పక్కనే అమ్మవారి పూజకు సరిపడా గార్డెన్లో మందార పూలు అవన్నీ పెంచుతున్నారు. చాలా బాగున్నాయి, బోల్డ్ అనే పువ్వులు ఉన్నాయి పూజకి. ఇంకా తర్వాత పక్కనే ఉన్న టెంపుల్స్ అయితే చూడడానికి కిందకైతే దిగేసామన్నమాట. కింద దిగేసి ఇటు పక్కకి వెళ్ళంగానే ఇక్కడ వెంకటేశ్వర స్వామి, వినాయకుడు వారు, శివయ్య, ఇంకా కృష్ణయ్య విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి. ఇదంతా చక్కగా చాలా బాగుందండి వ్యూ అయితే. ఆ పక్కన కొండ మీద శివపార్వతులు అయితే ఉన్నారు, చాలా బాగుంది. శివయ్యని చూడండి అసలు ఎంత బాగున్నారో, చూసే కొద్దీ చూడాలనిపించింది, అంత ప్రశాంతంగా అనిపించింది. ఇంకా శివయ్యని దర్శనం చేసుకొని ఇంకా కిందకైతే దిగిపోయాము. ఆ తర్వాత పక్కన ఇంకో టెంపుల్కి అయితే వెళ్ళాము. పక్కనే ఇంకొక దేవుడైతే వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా చాలా బాగుంది. ప్రతి టెంపుల్ లోపల బెడ్ కూడా ఉంది, చిన్న బెడ్, స్వామివారు సేద తీరడానికి. అది నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా ఆ తర్వాత అయిపోయిన తర్వాత ఇక్కడ దర్శనం చేసుకొని కిందకైతే వచ్చేసాము. కిందకు వచ్చేసిన తర్వాత పక్కన ఇంకో టెంపుల్ ఉందన్నమాట. అక్కడక్కడే ఒక్కొక్క విగ్రహం అట్లా టెంపుల్ ఉంది. చాలా బాగుందన్నమాట. వ్యూ అయితే నెమళ్ళు అవన్నీ వచ్చి చాలా బాగుంది. అక్కడ మండపం కూడా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఏమైనా ఇస్తారు కదా, అలా కూడా బాగుందన్నమాట. సూపర్గా ఉంది. ఇంకా మాతో పాటు వచ్చిన బ్యాచ్ వాళ్ళు కూడా వీడియోస్, ఫొటోస్ అయితే తీసుకున్నారు. ఇంకా మేము ఎవరి బ్యాచ్ వాళ్ళు దిగుతా ఫోటోలు, వీడియోలు వాళ్ళని మేము తీసాం, మమ్మల్ని వాళ్ళు తీశారు. ఇక్కడైతే శివ పార్వతుల ఫ్యామిలీ అయితే చాలా బాగుంది, కొండల మీద సూపర్గా ఉంది. ఇంకా తర్వాత కొన్ని ఫొటోస్, వీడియోస్ అయితే తీయించుకున్నాం మేము కూడా. ఇంకా మా గ్యాంగ్ మొత్తం వచ్చామనే గుర్తుగా కొన్ని ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాం అనమాట. సక్సెస్ఫుల్గా ఈ టెంపుల్ విజిటింగ్ కూడా కంప్లీట్ చేసాము. ఇంకా తర్వాత ఇదిగో చూడండి, పైన ఆకాశం వెలుగులో స్వామివారు ఎంత అందంగా ఉన్నారో చూడండి. శివపార్వతుల ఫ్యామిలీ కొండల మీద చాలా బాగా అనిపించింది. ఇంకా తర్వాత టెంపుల్ విజిటింగ్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట. మా విజయక్క బాగా చెప్తుంది. ఇంకా అలా చూసుకొని మెల్లగా అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా అలా వెళ్ళేదారులు ఇటు పక్క కూడా కొన్ని విగ్రహాలు ఉన్నాయి కదా, అవి కూడా చూసుకున్నాం. వినాయకుల వారు ఎంత బాగున్నారండి అసలు. విగ్రహాలని చూస్తూ దేవుళ్ళని అలా చూడాలనిపించిందండి, అంత ముద్దుగా ఉన్నవారు. ఇంకా పక్కనే కృష్ణయ్యకి అయితే నేను ఫుల్ ఫిదా అయిపోయానండి. కృష్ణయ్య ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. రాధాకృష్ణుల విగ్రహాలు అయితే ఎంత బాగున్నాయి, నాకు కళ్ళు సరిపోలేదు రెండు చూడడానికి. అక్కడి నుంచి రాబుద్ధి కూడా కాలేదు. ఇంకా మాకు టైం అయిపోయిందని చెప్పేసి ఇంకైతే వచ్చేసాము. సక్సెస్ఫుల్గా ఈ వీడియో అయితే ఇంతేనండి. చాలా బాగా దర్శనం అది బాగుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.